తమ్నేల్ చూసారు కదా ఆల్రెడీ. వాట్స్ స్పెషల్ టుడే చెప్పండి. అంత స్పెషల్ ఏం కాదమ్మా, జస్ట్ ఇట్స్ మై బర్త్డే. సో ఏంటి ఇంకా చిన్నపిల్లలాగా నా బర్త్డే అది ఇది చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? చాలా డిఎమ్స్ వచ్చినాయి నాకు, చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చినాయి. బ్రో మాకు బర్త్డే వ్లాగ్ కావాలి అని చెప్పేసి, మీరు ఏం చేస్తున్నారో ఆ రోజు చూడాలని అనుకుంటున్నామని చెప్పేసి చాలా మెసేజెస్ వచ్చేసినాయి. సో అందుకని చెప్పేసి నేను కూడా చలో ఇదైతే ఏమైంది చూపిద్దామని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్. సో ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ కలుస్తాను మీ దగ్గరికి. అంతవరకు స్టే 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 స్టే. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఏంటి ఈరోజు కార్లో స్టార్ట్ చేస్తున్న వీడియో అని అనుకుంటున్నారా? మంచి రెడీ అయినట్టున్నా, కనిపిస్తున్నాను రెడీ అయినట్టు. తమ్నేల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇట్స్ మై బర్త్డే వ్లాగ్. ఈరోజు మొత్తం ఏం చేయబోతున్నానో ఒక చిన్న మినీ బ్లాగ్లా చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ థాట్ ఎట్లా వచ్చిందంటే, నైట్ నుంచి చాలా మెసేజెస్ వచ్చేసినాయి, బ్రో నీ బర్త్డే వ్లాగ్ ది అని చెప్పేసి చాలా అంటే చాలా మెసేజ్ చేస్తున్నారు. సో అందుకే నేను కూడా ఈరోజు నేను ఏం చేద్దామని అనుకుంటున్నాను, షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. అందుకనే మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు చూడండి. చూపి హాయ్ వరుణ్, హాయ్ చెప్పరా వరుణ్ హాయ్ చెప్పరా. అక్కడ వరకు కట్ చేసుకొని రాని అక్కడ వరకు కట్ చేసుకొని రాని నేను అసలు రాట్లేదు. వాడు ముఖం ఎందుకు చూపించలేదు, నేను మళ్ళీ చూపిస్తాను. వాడు పాపం నా బర్త్డే అని చెప్పేసి నా కోసం బియర్డ్ అంతా షేవ్ చేసుకొని ఫార్మల్ గా రెడీ అయ్యి వచ్చాడంట. అది ఎట్లా తయారైందంటే రామ్ చరణ్ 2 లాగా తయారయ్యాడు. రామ్ చరణ్ అన్నారా? ట్రిపుల్ ఆర్ఎస్ వాడి ముఖం చూపిస్తాను. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. జీవితంలో మొదటిసారిగా ఒక మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. ఆ మంచి పని ఏంటో మీకు కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. నేను ఈ మంచి పని ఎందుకు చేస్తున్నాను అంటే, అట్లీస్ట్ నా వీడియో చూసి నాలాగా ఇంకా 2-3 అన్న ఇట్లా మంచి పనులు చేస్తారని చెప్పి, ఇన్స్పైర్ అవుతారని చెప్పి చేస్తున్నాను నేను. సో వెయిట్ చేయండి గైస్. చూడండి, మన కోసం మన ఫ్రెండ్స్ మంచి గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. బాగుందా ఈ బొకే? చూడండి, నా బేబీ వరుణ్ బేబీ తెచ్చిచ్చాడు. ఇది చూడండి, కెమెరామెన్ తెచ్చింది. ఇది కెమెరామెన్ రిషిత తెచ్చింది ఈ బొమ్మ. ఇంకేవో తెచ్చారంట, చూపియండ్రా మీరే. మంచి ఫొటోస్ తీసుకొని వచ్చారు నా కోసం. క్యారెక్టర్ ఇది యాక్చువల్లీ లేయరింగ్ వేసుకున్నాం అనుకుంటాం. కాకపోతే ఇది రాత్రి మేము పబ్కి వెళ్తున్నప్పుడు వేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఇది నైట్ పబ్లో వేసుకుంటాడు కావచ్చు. మేస్ట్లీ అమ్మాయిలు ఉంటారు కదా ఏం మాట్లాడుతున్నారు? వీడు చదువుకోరా అంటే ఇట్లా కాలేజ్కి వెళ్ళి ఒక రోజు రాత్రి అంతా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చోవాలి, పొద్దునేమో పడుకోవాలి కాలేజ్. నా ఫోటోస్ చూపియండ్రా. ఇది ఇంపార్టెంట్ ఫోటో. స్విగ్గీ బాయ్ ఫోటోస్ రావి బండ పెట్రోల్ అయిపోయింది బ్లాగ్ కోసం అని చెప్పి. ఏం ఫోటోస్ అవి? ఓ ఈ ఫోటోనా? అమ్మో బాగుంది, చూపించకూడదు. కొన్ని సీక్రెట్లు ఉండాలి మాకు కూడా. నెక్స్ట్ లాస్ట్ ఫోటో. ఇది మొన్న తీసింది ఫోటో. ఏం ఫోటో? నేనే తీసినది యాక్చువల్లీ. అది నేను తీసా. హ్యాండ్సమ్ ఉన్నా చూడండి. నేను అది నువ్వు అనుకుంటే సరిపోదుగా. చూడండి ఎంత బాగున్నాడు దీంట్లో. ఇంకోటి ఏదో పడుకున్నాడు అన్నాడు, రాత్రి కావాలి నాకు ఫస్ట్. ఇప్పుడు ఈ ఫోటోలు తెచ్చింది ఎవరో వాళ్ళ పని చెప్తా. ఏంది మా గర్ల్ ఫ్రెండ్ తెచ్చిందా? ఎవరు నా గర్ల్ ఫ్రెండ్? ఏమో నీకు ఎంతమంది. వరుణ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారులే. నీకు అబ్బాయిలే గర్ల్ ఫ్రెండ్? సరే ఇక లేట్ అవుతుంది, చాలే. నువ్వు ముందుకు పోనీయట్లేదు అసలు. చూసుకున్నాడు. వీడి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ అట్లా చెప్పులు అట్లా తీయాలన్నమాట. కొత్త షూస్ రా అవి. కొత్త షూస్ దాదా. అరే కొత్త షూస్ చూపి. మావాడు షేవింగ్ చేసుకొని హీరో లాగా ఉన్నాడు. చూస్తారా ఇంట్లో? గైస్ టెంపుల్కి వస్తున్నామని చెప్పాం కదా. ఆఫ్టర్ 30 minutes తర్వాత మేము టెంపుల్కి అయితే వచ్చాము. అలవాటు ఎక్కడికి వచ్చాము తెలుసా? మనం మినీ టీటీడీకి వచ్చాము. చూడండి వెనకాల ఎంత బాగుందిరా అసలు. ఇక్కడ చూడు.
గాయస్ ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము. సో పక్కనే ఏదో కడలి కిచెన్ అని ఉంది. సో తిందామని చెప్పేసి లంచ్ తిందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. సో చూడండి ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తినేసి నాకు ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 2 o'clockకి 2:30కి నాకు ఇంటర్నల్ ఉంది, ల్యాబ్ ఇంటర్నల్ ఉంచుకొని మేము బయట తిరుగుతున్నాం ఈ టైంకి. సో వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. మా లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాము. చెప్పాను కదా కడలికి వస్తున్నాం అని చెప్పేసి. ఇంకా తినేసి మనమైతే మన కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ పులి నిన్నే చూస్తుందిరా. పుల కోత, అది కోతి, ఇది కోతి. మరి ఇదేంది చెప్పు, ఇదేంది సింహమా? ఇది సింహం అంట, అది కోతి అంట. గాయస్ మాకు 2:30కి ఎగ్జామ్ అయితే టైం 2:50 అవుతుంది. 20 minutes లేట్ అవుతుంది. ఇప్పుడు దానికోసం అక్క, చిన్న అక్క, ఈ అక్క సాగు కొడుతుంది మమ్మల్ని. నీ అమ్మ కొడుతూనే ఉంది రాకెట్ స్పీడ్ లో. 20 నిమిషాలు లేట్ అయింది భయ్య ఎగ్జామ్ కి. హ్యాపీ బర్త్డే. కొట్టారా నీ మీద కొట్టారా ఫోటో అంతే. ఇది ఐస్ క్రీమ్ లో లేదురా. సో గైస్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చామో అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు ఆల్రెడీ చెప్పాను కదా ఒక మంచి పని అయితే చేస్తానని చెప్పేసి. సో మన బర్త్డే కారణంగా ఈరోజు నేను హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ అనేది ఫీడ్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే ఇక్కడికైతే వచ్చాము. నేను ఎగ్జామ్కి వెళ్ళాను కదా, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వరుణ్ ఇంకా విష్ణు కలిపేసి ఫుడ్ అనేది ఆర్డర్ చేశారు. నేను ఎగ్జామ్ నుంచి వచ్చి రాగానే ఆ ఫుడ్ తీసేసుకొని ఇక్కడ మన కాలేజ్కి దగ్గరలో ఉన్న కొంతమంది దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి ఫుడ్ అనేది డొనేట్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది డొనేట్ చేస్తుంటే. మనం ఫుడ్ డొనేట్ చేసాం కదా, అక్కడ మొత్తం ఒక 30 బాక్సెస్ అయితే చేయించాము. 30 బాక్సెస్లో ఒక 20 బాక్సెస్ అక్కడ అయిపోయినాయి. మిగతా 10 బాక్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ మిగతా 10 బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి నిజాంపేట్ సిగ్నల్ దగ్గర ఒక 9 to 10 మెంబర్స్ ఇట్లా పడుకొని ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నాను. వెళ్ళేసి వాళ్ళకైతే ఇచ్చేద్దాం. చూసేసారా వీడియో? సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట మన బర్త్డే. అక్కడ చాలా పబ్లిక్ ఉండే, అందుకనే నేను ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేకపోయాను. సో నార్మల్గా ఇట్లా స్లైడ్ షోస్ లాగా పెట్టేసి బీజిఎం పెట్టేసాను. ఇప్పుడు లిటరల్గా నెక్స్ట్ డే మార్నింగ్ 22nd మార్నింగ్ 2 AM అవుతుంది. ఇప్పుడు వచ్చాను నేను ఇంటికి అవన్నీ అయిపోయిన తర్వాత.
సో లిటరల్గా చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయినా, చాలా అలసిపోయినా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ప్రతి ఒక్కరికి ఎవరైతే నా కోసం ఆ 1 minute టైంని స్పెండ్ చేసేసి నా కోసం ఒక మెసేజ్ చేసి విష్ చేశారో. లవ్ యూ ఆల్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే డొనేట్ చేసాము అలా ఫుడ్ అయితే. నాకైతే నిజంగా ఆ ఫుడ్ ఇలా ఇస్తున్నప్పుడు బటర్ఫ్లై మూమెంట్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పటి నుంచి ఇట్లాంటి మంచి పనులు చేస్తూనే ఉంటాను నేను. ఇంకా ఈ రోజుతో స్టార్ట్ చేస్తున్నాను, చాలా చేస్తాను. అలాంటివి మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. డొనేట్ చేయండి హోమ్లెస్ పీపుల్కి. సో ఫుడ్ డొనేట్ చేస్తే మంచిదే కదా, అన్నదాత సుఖీభవ అని అంటారు కదా. సో ఈరోజు నిజంగా నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చేసింది కొంచెమైనా కానీ స్టార్ట్ చేసాం కదా ఏదో ఒకటి. సో దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ అ లాట్ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ అందరికీ చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు నా బ్యాక్ బోన్ లాగా ఉన్నారు నా ఈ జర్నీలో. సో ఇది ఒకటే సరిపోదు మనకి. వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్. చాలా పెద్దది చేయబోతున్నాం, చేస్తాం కూడా. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా తగ్గేదే లేదు, మనం ఎక్కడికో వెళ్ళిపోదాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మర్చిపోయా చెప్పడం, నేను ఫుడ్ ఎలా డొనేట్ చేశానంటే మా కాలేజ్లో నేనే మంచి అంటే మా కాలేజ్లో అందరూ మంచిలే భయ్యా. మా కాలేజ్ అంతా మంచిలే. లిటరల్గా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అని కౌంట్ చేయలేము. చాలామంది ఫౌండేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో మనకి చాలా క్లోజ్ అయిన ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు తమ్ముడు అవుతాడు అండ్ ఒక్కొక్కరు నాకు మంచి ఫ్రెండ్ అవుతారు. వీళ్ళిద్దరిది కింద డిస్క్రిప్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఒకళ్ళు వచ్చేసి 111 ఫౌండేషన్ అని ఉంది, ఇంకొకళ్ళు వచ్చేసి మనం ఫౌండేషన్ అని ఉంది. సో వీళ్ళైతే ఇలా బర్త్డేస్కి ఇట్లా చాలా ఈవెంట్స్కి డొనేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. మీరు కూడా అప్రోచ్ అవ్వండి. మీ బర్త్డేస్ లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఉంటే వీళ్ళ ద్వారా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సో ఇలాంటి డొనేషన్స్ అయితే చేసేసండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.